హాయ్ ఫ్రెండ్స్, అది ఆగస్టు 13, 2002. ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే భారతదేశంలో కొంతమందిపై అటాక్ చేసిన యూఎఫ్ఓలు. ప్రతి న్యూస్ పేపర్లోనూ ఇదే హెడ్లైన్, ప్రతి రేడియో టీవీల్లోనూ ఇదే న్యూస్, ప్రతి ఒక్కరి నోట ఇదే మాట, అదే ఏలియన్స్. లక్నోలో జీవించే ప్రతి ఒక్కరి గుండెలు వణికిపోయాయి. దానికి కారణం రామ్జీ పాల్ మరణం. అతను చనిపోవడం అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురిచేసింది. ఎందుకంటే అతని డెడ్ బాడీ వింతగా ఉంది. కడుపు ఓపెన్ అయి మంచులో కూరుకుపోయి ఉంది. అతని శరీరంపై అక్కడక్కడ ఏదో వింత జీవి రక్కేసినట్లు గీతలున్నాయి. రామ్జీ పాల్ ఒక్కడే కాదు, లక్నోలో మరో 7 అచ్చం అలాగే చనిపోయారు. అంతేకాదు ఒక 20 మంది కనిపించకుండా పోవడం కూడా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అయితే దీనంతటికీ కారణం ఏలియన్సేనని ఆ ఊరి జనం చెప్పారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆకాశంలో ఏదో తెలియని ఓ ఆకారం భూమిపైకి వస్తూ వెళ్లడాన్ని ఆ ఊరి జనం చూశారు. దీంతో అది ఏలియన్స్ చేసిన పనేనని వాళ్ళు చెప్పారు. అయితే అసలింతకీ ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే మొదట ఏలియన్స్ ఉన్నట్టు సైంటిస్టులు ఎలా గుర్తించారు? ఏలియన్స్ని మనం ఏం చేయలేమా? వీటన్నిటికీ మీకు ఆన్సర్లు కావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే, ఆకాశంలో వాళ్ళు చూసిన సాసర్ లాంటి ఆకారం చాలా పెద్దది. లక్నోలోనే చాలా దూరాల్లో ఉన్నవారంతా దాన్ని చూడగలిగారని ఈ ప్రజలు చెప్తున్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అదేదైనా పక్ష, విమానమా అన్న కోణంలో మొదట ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ తర్వాత ఇది ఏలియన్స్ పనయ్యుండొచ్చని చెప్పారు. అయితే అది ఖచ్చితంగా ఏమిటనే దానిపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ అది ఏలియన్స్ అయ్యుంటే గనక అక్కడ మనుషుల్ని ఎందుకు చంపాయి? కనిపించకుండా పోయిన ఆ 20 మంది ఎక్కడికి వెళ్లారు? ఈ ప్రశ్నలకు ఎవరికీ సమాధానం దొరకలేదు. ఏలియన్స్ పైన ఒకసారి నాసా చెప్పిన మాట ఏంటంటే, యూఎఫ్ఓలు ఉన్నాయి, అయితే అవి ఎలా ఉంటాయన్న దానిపై క్లారిటీ లేదని అంది. అలాగే ఎంతోమంది ప్రజలు ఆకాశంలో ఏవో ఎగురుతున్న వింత ఆకారాలను చూశామని చెప్పారు. అలాగే వీటన్నిటి బట్టి చూస్తే నిజంగా ఏలియన్స్ మన భూమిపైకి వస్తున్నాయా, వచ్చి మనలోనే కలిసి తిరుగుతున్నాయా అనే డౌట్స్ ఎవరికైనా రావడం సహజమే. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ చూస్తే ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయన్న సంగతి మీరు కూడా నమ్ముతారు. అమెరికాలో బెట్టీ మరియు బార్నీ అనే ఒక కపుల్ ఉన్నారు. బెట్టీ సోషల్ వర్కర్ అయితే బార్నీ పోస్టల్ సర్వీస్లో జాబ్ చేసేవాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. పెళ్లైన తర్వాత వీళ్ళిద్దరూ హనీమూన్ కోసం నయాగరా ఫాల్స్కు వెళ్లారు. ఆ వెకేషన్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో, అంటే 1961 సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు ఒక 4 గంటల్లోనే వాళ్ళ ఊరికి చేరుకోవాలి. కానీ కారు ఎంత స్పీడ్గా వెళుతున్నా 7 గంటలైనా సరే వాళ్ళు వాళ్ళ ఊరికి చేరుకోలేకపోతారు. అంతేకాదు ఆ టైంలో వారి బాడీలో ఏదో తెలియని విధంగా మార్పులు జరుగుతాయి. శరీరంపై ఉన్న బట్టలు, షూస్ చిరిగిపోయి కనిపిస్తాయి. ఎలాగోలా కొంత టైం తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. కానీ దారిలో ఏం జరిగిందో తలుచుకోవడానికి వాళ్ళు గజగజ వణికిపోతారు. అయితే అక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, దారిలో ఏదో జరిగిందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఏం జరిగిందో వాళ్ళకే గుర్తురాదు. అలాగే మరో 2 రోజుల తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఏవేవో వింత సంఘటనలు జరిగాయి. కారులో వెళుతున్నప్పుడు తాము వెళ్లే దారేంటో మర్చిపోయారు. అలాగే కంపాస్తో దిక్కులు చూద్దామని చూసినా కంపాస్ గుండ్రంగా తిరుగుతూ ఉంటుందే కానీ పనిచేయడం లేదు. ఎలాగోలా ఇంటికెళ్లారు. కానీ నిద్రపోయేటప్పుడు కూడా భయంకరమైన కలలు వాళ్లను వదలట్లేదు. బట్టి అయితే తరచూ ఆ కలలు వస్తుండేవి. ఆ కలలను ఎవరితోనైనా షేర్ చేద్దామనుకుంటే ఎవరూ సరిగ్గా వినేవాళ్ళు కాదు. దీంతో దాన్ని రాతి రూపంలో మార్చింది. ఆ పుస్తకంలో ఏముందంటే, కారులో వెళుతున్నప్పుడు ఏవేవో ఆకారాలు వచ్చి కారును అడ్డగిస్తాయి. ఆ తర్వాత కారులోంచి తనను బయటకు దించి ఎక్కడికో తెలియని ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. ఇలా బట్టీని తీసుకువెళ్లిన ఆకారాలు మనుషుల్లానే ఉన్నాయి, కానీ మనుషులు కాదు. నీలిరంగు, బూడిద రంగుల్లో వాళ్ళున్నారు. ఇంకో రోజు బట్టి తన హస్బెండ్తో కలిసి రాత్రిపూట కారులో వెళుతున్నప్పుడు ఏదో ఆకారంలో మెరుస్తున్నట్టు కనిపించింది. ఏంటబ్బా అని విండో గ్లాస్ తీసి ఆకాశంలోకి చూస్తే ఏదో తెలియని ఆకారం కనిపించింది. అదేంటో తెలుసుకునేందుకు బట్టి, బార్నీ కారు దిగారు. బార్నీ బైనాక్యులర్తో ఆకాశంలో కనిపించిందేంటో చూశారు. అయినా వాళ్లకు సరిగా కనిపించకపోవడంతో కాస్త దూరం వెళ్లి జాగ్రత్తగా చూస్తే అప్పుడు వాళ్లకు అర్థమైంది, ఒక సర్కిల్ లాంటి ఆకారంలో కొన్ని వింత ఆకారాలున్నాయని. అవి మనుషుల్లానే ఉన్నాయి, కానీ మనుషులు కారని. డైరెక్ట్గా ఆ ఆకారాలను వీళ్ళిద్దరూ చూడడంతో భయంతో గజగజ వణికిపోయారు. వెంటనే మళ్లీ కార్ స్టార్ట్ చేసి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఆకాశంలో వారికి కనిపించిన ఒక సర్కిల్ లాంటి ఆకారం వారినే వెంబడించింది. ఆఖరికి తన కారుని అది కబ్జా చేసింది. కారు చుట్టూ ఏవేవో భయంకరమైన శబ్దాలతో అరుపులు వినిపించాయి. కాసేపటికి వీరిద్దరి శరీరంలో ఏదో తెలియని చేంజెస్ రావడం మొదలయ్యాయి. అలా కాసేపటికి వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత కొంతమంది సైంటిస్టులు ఏం జరిగిందో తెలుసుకునేందుకు
బెట్టీ బార్నీ దగ్గరకు వచ్చారు. అయితే వారికి ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేద్దామని చూస్తే వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతున్నారు. అంతేకాదు ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే వారు మాట్లాడిన ఆ పిచ్చి మాటలను కూడా సైంటిస్టులు నోట్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళిద్దరికీ నయం చేయడానికి డాక్టర్లు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు, థెరపీలు కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు బార్నీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో స్పష్టంగా డాక్టర్కు వివరించింది. ఇంతకీ ఆ రోజు యూఎఫ్ఓ వారి కారును కబ్జా చేసిన తర్వాత వీరు భయపడి కారును చాలా స్పీడ్గా నడిపారు. అది జంగిల్లోకి వెళ్లి ఆగిపోయింది. అప్పుడు ఒక 3 ఆకారాలు వారి దగ్గరకు వస్తాయి, వారిని ఎక్కడికో తీసుకువెళతాయి. ఆ తర్వాత వారిపై ఎన్నో రకాల పరీక్షలు జరుపుతాయి. అంతేకాదు బెట్టీ బార్నీ సైంటిస్టులకు చెప్పిన దాంట్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడున్న 3 ఆకారాలు ఎవరితోనో టెలిఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడినట్టు చెప్పారు. వారి మాటలను బట్టి వారు భూమిని ఆక్రమించేందుకు ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ కేసు తర్వాత వరల్డ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందరూ బెట్టీ బార్నీ టాపిక్కే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల పాటు ప్రతిరోజు న్యూస్ హెడ్లైన్స్ వీళ్లే. ఏలియన్స్ వచ్చి మనుషులపై ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఏంటన్న ప్రశ్నలు అందరిలో రేకెత్తాయి. అయితే ఇలా ఏలియన్స్ బెట్టీ బార్నీపై ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదటిసారి కాదు. అప్పటికి చాలా మందిపై వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారని తేలింది. బ్రెజిలియన్ ఫార్మర్ అయిన ఆంటోనియా విల్లాస్ బోస్పై ఏలియన్స్ ఇలాగే ఎక్స్పెరిమెంట్ చేసినట్లు ఆ తర్వాత తెలిసింది. ఏలియన్స్ ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన క్రమంలో చాలామంది చనిపోయారు కూడా. ఇలా చనిపోయిన వారిని అక్కడే వదిలేసి ఏలియన్స్ వెళ్లిపోయేవి. మరికొంతమందిని తమతో పాటు తీసుకొని వెళ్లేవి. మరికొంతమందిపై ఇక్కడే ఉండి కొన్ని రోజుల పాటు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్లు. ఆ తర్వాత అర్థమైంది, ఎవరైనా ఎక్కువ రోజులు కనబడకుండా పోయినా, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారికి కొన్ని రోజుల పాటు ఏం జరిగిందో గుర్తు లేకపోయినా వారిపై ఏలియన్స్ ఎక్కడో ఒక చోట ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అర్థమని అనుకోవాలని. మన లక్నోలో కూడా ఇదే జరుగుంటుందని అందరూ భావించారు. ప్రపంచం మొత్తాన్ని కబ్జా చేసుకునేందుకు ఏలియన్స్ మనుషుల శరీర తత్వాలపై అధ్యయనం చేసినట్లు దీన్ని బట్టి గుర్తించారు సైంటిస్టులు. ఇవన్నీ తెలుసుకున్నా మనం ఏం చేయగలం? కాదంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆకారాలు ఎక్కడ ఎప్పుడు కనిపించినా వాటికి దూరంగా ఉండాలి. ప్రభుత్వాలకు తెలియజేయాలి. అంతకన్నా మనం చేసేది ఏముండదు. మరి మీరు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారా? ఎప్పుడైనా మీకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అయితే ఈ కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.